మూవింగ్ ఆన్ 5/5 సాయి కృష్ణ మిస్సింగ్ కేసు విచారణ జెట్ స్పీడ్తో సాగుతోంది. అయితే సాయి కృష్ణ ఏమయ్యాడు అనే దానిపై మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అసలు ఈ కేసులో సాయి కృష్ణను స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, వీటన్నిటిపై ఎంక్వైరీ జరుగుతోంది. సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు స్టేట్మెంట్ ఆధారంగా రెండవ రోజు విచారణలో వేగం పుంజుకుంది. కృష్ణలంక పిఎస్లో టాస్క్ ఫోర్స్ టీము స్థానిక పోలీసుల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసింది. ఏసీబీ బృందం సాయి కృష్ణను అసలు ఏ కేసులో తీసుకొచ్చారు అనే దానిపై ప్రశ్నిస్తోంది. సాయి కృష్ణ కేసులో టాస్క్ ఫోర్స్, కృష్ణలంక పోలీసుల స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు ఆధారంగా నిన్న 8 మందిని ప్రశ్నించారు ఏసీపీ దైవప్రసాద్. దర్యాప్తు ఆధారంగా మరికొందరు పోలీసులపై కూడా కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతని కూడా నిన్న 5 గంటల పాటు విచారించిన కమిటీ ఆమె స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానూ మరికొంతమంది టాస్క్ ఫోర్స్ అధికారులను ఏసీపీ బృందం ప్రశ్నిస్తోంది. ఇటు కృష్ణలంక శ్మశాన వాటికకు కూడా వెళ్ళింది దర్యాప్తు బృందం. సాయి కృష్ణ డెడ్ బాడీని దహనం చేశారన్న ఆరోపణలపై విచారణ చేస్తోంది. సాయి కృష్ణ మిస్సింగ్ తర్వాత ఖననం చేసిన మృతదేహాల వివరాలు సేకరిస్తోంది. గుర్తు తెలియని మృతదేహాల విషయంలో ప్రొసీజర్ ఫాలో అయ్యారో లేదోనని ఎంక్వైరీ చేస్తున్నారు. శ్మశాన వాటిక ఎలక్ట్రికల్ ఫర్నేస్ ఆపరేటర్ భాషను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, విచారణ వేగం పుంజుకున్నట్టుగానే కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు సాయి కృష్ణకు సంబంధించి అసలు బతికే ఉన్నాడా లేకపోతే చనిపోయాడా? బ్రతుకుంటే సాయి కృష్ణ ఎక్కడ, చనిపోతే కనీసం అతని మృతదేహం ఎక్కడ? వీటికే ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు ప్రజల నుంచి పెద్దగా వ్యక్తమవుతున్న అనుమానాలు కూడా ఇదే. ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా దర్యాప్తుకు ఆదేశించింది. అందుకనే కేసు డైరీ నుంచి ప్రస్తుతం శ్మశానాల రిజిస్టర్ వరకు ప్రస్తుతం ఆ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ ఫర్నేస్కి సంబంధించి అక్కడున్న కీపర్ భాషని TV9 ప్రత్యేకంగా కూడా మాట్లాడడం జరిగింది. భాష ఇచ్చిన ఆధారాలే చాలా కీలకం కాబోతున్నాయి ఈ కేసులో. సాధారణంగా ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి కొంత ప్రొసీజర్ ఉండాలి. కానీ ఆ అనాథ శవం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో వాటికి సంబంధించిన వివరాలను భాష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మే 23వ తేదీన, అంటే మే 9న సాయి కృష్ణ మిస్ అయితే మే 23వ తేదీన ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చారు. 24 అంతా అక్కడే ఉంచారు. 25వ తేదీ ఉదయాన్నే దాన్ని ఖననం చేసినట్టుగా ఆయన చెప్పారు. దానికి సంబంధించి బస్టాండ్లో ఉన్న అనాథ మృతదేహం అని అతను చెప్పారు. కానీ దానికి సంబంధించిన SOP ఉంటుంది. ఒక అనాథ మృతదేహం దొరికినప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు తీయాలి, వేలిముద్రలు సేకరించాలి, దానికి సంబంధించి మిగతా దుస్తుల్ని భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. వాటితో పాటు 72 నిర్దిష్ట కాలాన్ని వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నిర్దిష్ట కాలం అంటే మినిమం 72 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మాత్రమే స్థానికంగా ఉన్న లోకల్ బాడీస్కి సంబంధించి వాటిని మృతదేహాన్ని అనాథ శవంగా ఇచ్చి ఒక రిక్విజిషన్ ఇచ్చి ఫర్నేస్కి కావచ్చు, లేకపోతే శవాన్ని దానికి సంబంధించిన అంత్యక్రియలకు పంపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 23వ తేదీ వచ్చింది కాబట్టి 25 దాకా అందుకే ఉంచారా? ఆ బాడీ ఎప్పుడు అక్కడ ఐడెంటిఫై అయింది, దానికి సంబంధించి కేసు రిజిస్టర్ నమోదు చేశారా? ఇట్లాంటి వివరాలు ఏమీ లేదు. వాస్తవానికి ఇంత పెద్ద సంచలనమైన కేసులో అసలు సాయి కృష్ణ ఏమయ్యారన్న దాని మీద మాత్రం ఒక్క ప్రకటన కూడా పోలీస్ అధికారి నుంచి రాలేదు. కానీ దర్యాప్తు మాత్రం జరుగుతున్న తీరు చాలా ఆశ్చర్యకరంగానే ఉంది. ఎందుకంటే ఏకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న CI మీద ఏకంగా మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు. సాధారణంగా పోలీసులు ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లేకపోతే ఏకంగా ఒక ఇన్స్పెక్టర్ మీద అట్లాంటి మర్డర్ కేసును రిజిస్టర్ చేయరు. వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, అక్కడ స్థానికంగా లభించిన వాళ్ళు సేకరించిన ఆధారాలు కావచ్చు, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే మర్డర్ కేసు సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేస్తారు. సో 103(1) BNS కింద కేసు రిజిస్టర్ అయింది. కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు ప్రధానంగా శ్మశానాలకు సంబంధించి వెళ్ళి అక్కడ వాటికి సంబంధించి అక్కడికి ఏమైనా ఫోటోలు తీశారా, లేకపోతే అక్కడ ఎప్పుడు ఏ మృతదేహాలను తీసుకొచ్చారు, ఎప్పుడు ఖననం చేశారనే ప్రక్రియ ఒకవైపు చేస్తూనే మరొక వైపు స్టేషన్ సిబ్బందిని విచారిస్తున్నారు, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని విచారిస్తున్నారు, మిగతా వాటికి సంబంధించిన ఆ టైంలో డ్యూటీలో ఉన్న సిబ్బందిని విచారిస్తున్నారు. సో దర్యాప్తు అయితే చాలా వేగంగా కొనసాగుతున్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం ప్రారంభమైన టాస్క్ ఫోర్స్కి సంబంధించిన ఎంక్వైరీ ఈ ఉదయం తెల్లవారుజామున 3 గంటల వరకు సాగింది. మళ్ళీ తిరిగి ఉదయాన్నే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. శ్మశాన వాటికి వెళ్ళి అక్కడి నుంచి ఆధారాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని బట్టే కేసు ఇంటెన్సిటీ ఎంత తీవ్రత ఉంది ఈ కేసులో అన్నది మనకు అర్థమవుతోంది. ఒకవేళ సాయి కృష్ణ
బ్రతికి ఉన్నాడని పోలీసులు నిర్ధారించుకుంటే ఈ శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ స్వర్గపురిలో ఆ రికార్డులను వెతకడం కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ ఫర్నేస్కి సంబంధించిన అక్కడ జరిగిన ప్రక్రియ, గత కొద్ది రోజులుగా జరిగిన ప్రక్రియకి సంబంధించి ఆ సీసీ ఫుటేజ్ని కావచ్చు, లేకపోతే అక్కడ తీసుకొచ్చే వాళ్ళ వివరాలు నమోదు చేసి ఆ రిజిస్టర్కి సంబంధించి కావచ్చు, ఇంటి డీటెయిల్డ్ విచారణ జరగదు. సో ఖచ్చితంగా పోలీసులు కూడా నమ్ముతున్నారు సాయికృష్ణని లాకప్ అలోనే, అంటే అనుమానాస్పద స్థితిలోనే మృతి చెందిన తర్వాత అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి దహనం చేశారు, ఆధారాలు లేకుండా ఈ ప్రయత్నం అంతా జరిగింది అన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఇప్పటి వరకు సాయికృష్ణకి సంబంధించి ఒక్క ఆధారాన్ని పోలీసులు బయట పెట్టలేకపోయారు. ఒక్క ఆధారాన్ని కూడా ఇంకా నిర్ధారించినట్టుగా కూడా బయటికి సమాచారం వస్తున్న నేపథ్యం అయితే కనిపించలేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా, ఎవరైతే ఒకవైపు ప్రభుత్వాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశ్రయించి న్యాయాన్ని కోరినప్పటికీ వాళ్ళకి ఒకవైపు ఖచ్చితమైన భరోసా ఇస్తూనే మరొక వైపు న్యాయ ప్రక్రియలో ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకుంటున్నట్టుగా కనిపించడం లేదు. న్యాయ ప్రక్రియ యథావిధిగా జరగాలి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష పడాలి అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయితే ప్రతిపక్షం కొన్ని అనుమానాలు లేవనెత్తుంది. ఎందుకంటే విజయవాడ అన్నది నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంటుంది. విజయవాడ నగరానికి పోలీస్ కమిషనర్గా ఐజీ ర్యాంక్ అధికారి రాజశేఖర్ ఉంటారు. కానీ అక్కడ ఈ కేసు దర్యాప్తు కోసం నియమించిన వ్యక్తి ఎవరైతే నరసింహ కిషోర్ ఉన్నారో ఆయన కేవలం ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి. సో ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి ఐజీ ర్యాంక్గా ఉన్న ఈ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎట్లాంటి ఎంక్వైరీ చేయడానికి అథెంటిసిటీ ఉంటుంది? ఆయన ఒకవేళ ఐజీకి సంబంధించిన ఐజీ పరిధిలో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఐజీ పైన ఇట్లాంటి విచారణ చేయడానికి ఒక సాధారణ ఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తారా అన్నది ప్రధానంగా ప్రతిపక్షం లేవనెత్తుంది. మిగతా అంశాలు కూడా కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భరోసా ఇస్తే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నది ప్రతిపక్షం ప్రధానంగా చెబుతుంది. ఎందుకంటే ప్రజల భద్రతకి సంబంధించిన అంశం ఇది. ప్రజల భద్రతని పరిరక్షించాల్సిన పోలీసు శాఖ ఒక వ్యక్తిని అదృశ్యం చేసి అతన్ని చంపి అతన్ని మృతదేహాన్ని కూడా దహనం చేసినట్టుగా, ఆధారాలు లేకుండా చేసినట్టుగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సో ఇట్లాంటి ప్రశ్నలన్నిటికీ పోలీస్ శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది. సో అట్లాంటి వాటి కోసమే ప్రజలందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న నేపథ్యం అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.